ఫిల్మ్ స్కూల్ తోటి ఇప్పుడు దిల్ రాజు గారు, అల్లు అరవింద్ గారు ఇటువంటి పెద్దలంతా కూడా అసోసియేట్ అయి ఉన్న ఇది అది ఎలాగండి అసలు? అంటే ఇది అంటే ఒక కమర్షియల్ వెంచర్ కింద స్టార్ట్ అయిన ఫిల్మ్ స్కూల్ కాదండి. అంటే దీని నుంచి ఏదో మనం లాభాలు రాబట్టుకోవాలి అలానే ఉద్దేశంతో చేసిన విషయం వ్యాపార దృక్పథం అసలు లేనే లేదు. అందువల్ల అలాంటి ఇండివిజువల్స్ కొంతమంది దగ్గరికి వచ్చారు కనుక వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు. ముందర అడ్వైజరీ బోర్డులో అల్లు అరవింద్ గారు చైర్మన్, అడ్వైజరీ బోర్డులో, తర్వాత తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, వేలంగి నరసింహ గారు, ఇలా చాలా మంది ఉన్నారండి, విజయేంద్ర ప్రసాద్ గారు, వీళ్ళందరూ బోర్డులో ఉన్నారు అప్పుడు అడ్వైజరీ బోర్డులో. సో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇది ఒక డిఫరెంట్ దృక్పథంతో స్టార్ట్ చేసిన ఫిల్మ్ స్కూల్. అందువల్ల మనం కూడా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు. ఎందుకంటే మన దగ్గర ఫీజు అవి కూడా కంపారిజన్ చేస్తే ఒక మధ్యతరగతి వారికి కానీ ఇంకా కింద ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళకి కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మనం ఫీ స్ట్రక్చర్ కూడా అలాగే పెట్టినాం. ఎందుకంటే మన దగ్గర కొంతమంది ఇన్ఫాక్ట్ విలేజెస్ నుంచి ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రులు లేదా ఫార్మింగ్ లోనే ఉన్నారు, అలా వచ్చిన వాళ్ళు కూడా చాలా కన్సెషన్లు కూడా ఇచ్చి చేసాం అనమాట. ఆ ఉద్దేశంతో అసలు చేయలేదు, ఆ ఉద్దేశంతో చేయలేదు. ఫిల్మ్ ఎడ్యుకేషన్ అందరికీ అందుబాటులో తీసుకురావాలి, అదే మెయిన్ ఉద్దేశం. అదే ఇన్ఫాక్ట్ మాకు ఫస్ట్ 2 బ్యాచెస్ ఆ టైంలో కూడా కొంతమంది అంటే వాళ్ళు ఓన్గా ఇంట్రెస్ట్ ఉండి చేద్దాం కానీ వాళ్ళు రాత్రిపూట ఊబర్ నడిపి పొద్దున క్లాసులకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. రాత్రి స్విగ్గీలో డెలివరీస్ చేసి పొద్దున అంటే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉంది, అంత ప్యాషన్ ఉంది ఫిల్మ్ చేయాలి అనే ఉద్దేశం. కాకపోతే నేర్చుకునే అవకాశం వాళ్ళకి లేదు, డైరెక్ట్గా ఇండస్ట్రీకి వెళ్ళలేరు, వాళ్ళకి అవకాశాలు రావు. అందువల్ల అటువంటి వాళ్ళు కూడా మా దగ్గర చాలా మంది చేశారు. సో వీళ్ళందరూ వాళ్ళకి ట్రైనింగ్ అయ్యి వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళు ఏదైతే అనుకున్నారో డ్రీమ్స్ అవి చేసిన రోజున, ఫిల్మ్స్ చేసిన రోజు ఆ సాటిస్ఫాక్షన్ మనకి కూడా సాటిస్ఫాక్షన్, ఫైనాన్షియల్గా కాకపోయినా అదర్వైజ్ చాలా సాటిస్ఫైడ్ ఫీలింగ్ అనమాట. అంటే ఇప్పుడు మిగతా ఫిల్మ్ స్కూల్స్తో పోల్చితే మీ దాదాసాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్ అనేది ఏ విధంగా డిఫరెంట్ అంటారు? అంటే ఒకటండి, ఇక్కడ పర్సనల్ అటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ స్టూడెంట్కైనా. ఎందుకంటే అందరూ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు. ఒకళ్ళు విలేజ్ నుంచి రావచ్చు, ఒకళ్ళు టౌన్ నుంచి రావచ్చు, ఒకళ్ళు సిటీలో పెరిగిన వాళ్ళు ఉండొచ్చు, ఇలా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. వేరే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ వేరు, వాళ్ళు చేద్దాం అనుకునే ఫిల్మ్స్ కూడా వేరు, వాళ్ళకి నచ్చే ఫిల్మ్స్ వేరు. ఇలా అందరికీ ఒక ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ వేరువేరుగానే ఉంటాయి. అవును, కామన్ ఇంట్రెస్ట్ అనేది కొంత జనరల్గా ఉన్నా కూడా చేయడానికి వచ్చే వరకు ఎవరికి వారికి ఇంట్రెస్ట్ సెపరేట్గానే ఉంటుంది. సో అలాగే ఒక పర్సనల్ అటెన్షన్ అనేది మా ఫిల్మ్ స్కూల్లో మొదటి నుంచి ఉంటుందండి. ఒక స్టూడెంట్కి ఎటువంటి మనం సపోర్ట్ ఇస్తే అతను వృద్ధిలోకి వెళ్తాడు, డెవలప్ అవుతాడు, అతని క్రాఫ్ట్ని డెవలప్ చేసుకుంటాడు అనే ఉద్దేశంతో మొదటి నుంచి కూడా ఆ పర్సనల్ అటెన్షన్ అనేది బాగా మనం ప్రోత్సహిస్తూ వచ్చాం అనమాట. అంటే ఇప్పుడు అది ఎంతవరకు వచ్చిందంటే ఇప్పుడు మన దగ్గర నుంచి పాస్అవుట్ వెళ్ళిపోయిన స్టూడెంట్స్, కంప్లీట్ చేసిన వాళ్ళు ఇండస్ట్రీలోకి వెళ్ళినా కూడా వాళ్ళు ఏదైనా వర్క్ చేసినా, వాళ్ళు ఏదైనా ఫిల్మ్స్ చేస్తున్నా వచ్చి మన దగ్గరికి వచ్చి మళ్ళీ స్క్రిప్ట్స్ చూపెట్టి అడ్వైజులు తీసుకోవడం చేసిన తర్వాత అనుబంధం అలా నడుస్తుంది. అయిపోగానే మీకు మాకు సంబంధం లేదనేది లేదండి. 1 year కోర్స్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత కూడా ఇప్పుడు మన ఫస్ట్ బ్యాచ్లో స్టూడెంట్ ఒక అతను రీసెంట్గా యూవీ కాన్సెప్ట్స్కి ఫీచర్ ఫిల్మ్ డైరెక్ట్ చేశాడు, రాకేష్ వర్మ చేశాడు అయిపోయింది. అది డెడ్ ఎండ్ అని చెప్పి రిలీజ్ కాబోతుంది. డెడ్ ఎండ్ అది శ్రీకారం చుడుతున్నాడు. సో అది ఓటీటీలోనే డైరెక్ట్గా రిలీజ్ చేసేట్టు ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు, కొంచెం లో బడ్జెట్ ఫిల్మే. సో అతనికి సెకండ్ అవకాశం కూడా అదే ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఇచ్చారు. రెండో సినిమా కూడా వాళ్ళే చేయడానికి రెడీ అయ్యారు అనమాట. సో అలా కాకుండా ఇంకో 2 స్టూడెంట్స్ కూడా వాళ్ళ ఓన్ ఫిల్మ్స్ అంటే ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి చేశారు వాళ్ళు. వాళ్ళకు కూడా ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్లో ఉన్నాయన్నమాట. సో అలా ఇలాగా చాలా మంది స్టూడెంట్స్ ఆల్రెడీ ఇండస్ట్రీలో మూవ్ అవుతూ దాంట్లో ట్రైన్ అయిన శాఖలో రాణిస్తారు. తర్వాత సినిమాటోగ్రఫీ ఉన్న వాళ్ళు కొంతమంది అసిస్టెంట్స్ డైరెక్టర్ కింద పనిచేస్తూ ఉండడం, కొంతమంది సీనియర్ సినిమాటోగ్రఫర్ దగ్గర చేస్తుండడం, రత్నవేలు గారు, తర్వాత సాయి శ్రీరామ్, ఇలాంటి వాళ్ళు చాలా మంది దగ్గర చేస్తున్నారు అనమాట. సో చాలా మంది ప్రతిభావంతులు మీరు పరిశ్రమకి పరిచయం చేస్తున్నారు, ఆ రకంగా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి వచ్చినప్పుడు ఒక దారి ఏంటి, ఎలా వెళ్ళాలి అనేది వాళ్ళకి తెలియదు, కొంచెం కష్టంగానే ఉంటుంది. మార్గదర్శనం అంతే మనం చేస్తున్నది ఏంటంటే వాళ్ళకి ఒక రూట్ ఏర్పరుస్తున్నాం అనమాట. అంతే తప్ప లేకపోతే సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా అటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి ఎటువంటి సంబంధం లేని వాళ్ళు చాలా మంది వస్తారు. కాకపోతే వాళ్ళకి కూడా ఐడియాస్ ఉంటాయి చేయాలి అనేది, వాళ్ళని మనం ఏ విధంగా హెల్ప్ చేయొచ్చు అనే ఉద్దేశంతో మొదలెట్టిన ఫిల్మ్ స్కూల్ ఇది. సో అదే ఐడియల్స్ ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నాను.
5 yearsగా ఇదే జరుగుతుంది. ఇప్పుడు 5th year మనం కంప్లీట్ చేసాము. ఓకే. సో ఈ 5 yearsలో ఏ రకమైన ఛాలెంజింగ్ టాస్క్ వెళ్ళండి, ఎందుకంటే మనకి ఫైనాన్షియల్గా పెద్ద బ్యాకింగ్ అనేది లేకపోయినా కూడా రన్ చేయగలిగాం, అదొక అచీవ్మెంట్. అంటే ఇప్పుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు ఇలా చాలా మంది మీ గెస్ట్ ఫ్యాకల్టీ వాళ్ళు వచ్చి అప్పుడప్పుడు ఇండస్ట్రీ వాళ్ళతో ఇంటరాక్షన్స్ అనేది మనం రెగ్యులర్గా చేస్తున్నామండి. ఓకే. నీలకంఠ గారు కానీ, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు కానీ, నాజర్ గారు, రేవతి గారు కూడా ఇలాంటి వాళ్ళందరూ వచ్చి స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం అనేది, ఎందుకంటే వీళ్ళకి రేపు పొద్దున్న ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత ఏ విధంగా పరిస్థితులు ఉంటాయి అవి కొంచెం అవగాహన వస్తే ఇంకా ఈజీ అవుతుంది. గ్రౌండ్ రియాలిటీ అనేది. ఇవి కాకుండా మనం సినిమాటోగ్రఫీలో చాలామంది ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ ద ఫీల్డ్ పిలిచి వాళ్ళ చేత మనం వర్క్షాప్స్ కండక్ట్ చేయించినాం. లైటింగ్లో కానీ, స్పెషల్ ఎఫెక్ట్స్, ఈ గ్రీన్ మ్యాట్ ఇలాంటి వాటిల్లో వర్క్షాప్స్ చేయించి. ఓకే. సో డైరెక్ట్గా ఏంటంటే మనం ఒక ఫ్యాకల్టీ చెప్పిందే కాకుండా బయట ఇండస్ట్రీ దృక్పథం ఎలా ఉంటుంది అనేది కూడా వీళ్ళకి అర్థం అవ్వాలి. అది ఆ ఉద్దేశంలో ఒక ఆల్రౌండ్ ట్రైనింగ్ లాగానే మనం ప్లాన్ చేసాం అనమాట. ఏంటి సార్ మన ఫిల్మ్ స్కూల్లో ఏ శాఖల్లో మీరు శిక్షణ ఇస్తారు? అంటే మెయిన్గా డైరెక్షన్ అండ్ సినిమాటోగ్రఫీ టెక్నికల్ ఫీల్డ్స్లో ఇవి మెయిన్ అండి. డైరెక్షన్, సినిమాటోగ్రఫీ. ఇవి కాకుండా మనం ఎడిటింగ్లోను, స్క్రీన్ రైటింగ్లో కూడా కోర్సెస్ ఉన్నాయి. ఓకే. స్క్రీన్ ప్లే రైటింగ్, ఎడిటింగ్లో కూడా కోర్స్ ఉన్నాయి. ఈ 4 ఏంటంటే మెయిన్ టెక్నికల్ ఫీల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 4 మెయిన్. ఇవి కాకుండా యాక్టింగ్ సెపరేట్ బ్యాచ్ ఉంది అనమాట. యాక్టింగ్ కూడా సెపరేట్, అది సెపరేట్గానే జరుగుతుంది. అంటే షార్ట్ కోర్స్, అది 6 months కోర్సే. అంటే ఫిల్మ్ స్కూల్ అనగానే జనరల్గా అందరూ యాక్టింగ్ అనుకుంటారు. అది కొంచెం ఒక రాంగ్ నోషన్ అండి. ఫిల్మ్ స్కూల్ అంటే యాక్టింగ్ అనుకుంటారు, కానీ టెక్నికల్ ఫీల్డ్స్లో కూడా ట్రైన్ అవ్వాలి కదా. యాక్చువల్ అది ముఖ్యం ఫిల్మ్ స్కూల్ అంటే. ఇప్పుడు పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కూడా ఒక స్టేజ్లో యాక్టింగ్ తీసేశారు. యాక్టింగ్ తీసేసి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా అని NSD ఢిల్లీకి అక్కడ స్టార్ట్ అయింది. సో ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ NSDలో ట్రైన్ అయిన వాళ్ళు అనమాట. పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చాలా కాలం తీశారు. తర్వాత కొన్ని రోజులు మళ్ళీ ఇది ఇంట్రడ్యూస్ చేశారు, కానీ అంటే ఓన్లీ టెక్నికల్ శాఖలకే పరిమితం అవ్వాలి, టెక్నికల్గా మనం బాగా సౌండ్గా ఉంటే బాగుంటుందని యాక్టింగ్ 80s తర్వాత తీశారండి.